ఏం మాట్లాడుతున్నారు కమల్ గారు? వన్ డే గర్ల్ ఫ్రెండ్ ఏంటండి? నా ఒళ్ళో ఉంది. ఏంటంజు, ఏం చేస్తున్నావు? మీరెప్పుడు లేస్తారా అని వెయిట్ చేస్తున్నానండి. ఎందుకు? అది నిన్న మీరు వన్ డే గర్ల్ ఫ్రెండ్ అని పూజాతో డేట్కి వెళ్ళారు కదా, సో అక్కడ ఏం జరిగిందో చెప్తారని. తెలుసుకోవాలని ఆతృతగా ఉందా? తెలుసుకోవాలని ఉక్రోషంగా ఉందిరా. అంజు చెప్పండి. నిన్న ఆల్రెడీ ఫోన్ చేసి చెప్పాను కదా. బా కొంచెం డీటెయిల్ గా చెప్పండి. అది అలా జరిగిందనమాట. ఇదేంటి పిచ్చి ముఖంలా ఉంది? సమానత్వం గురించి కొంచెం తెలిసినప్పుడే రెండో పెళ్లి చేసుకుంటా అంది. ఇంకా సమానత్వం కోసం పూర్తిగా తెలిసిపోయింది. వదిలేస్తుంది అనుకుంటే జిడ్డులా తగులుకుంది. అంజు, ఏం ఆలోచిస్తున్నావు? అదేమో మెంటల్ హాస్పిటల్ నుంచి వచ్చిందా? కాదు, మెంటల్ హాస్పిటల్ పక్కన ఉన్న జేఎన్టీయూలో 4 సంవత్సరాలు చదువుకొని వచ్చింది. అర్థమైంది. మెంటల్ హాస్పిటల్ పక్కనే ఉంది కదా, ఆ డబ్బే అంటుకొని ఉంటది. సర్లే, నేను బ్రష్ చేసి వస్తా. అమ్మో, ఇదేంది? నా కాపురాన్నే కొలగొట్టేలా ఉంది. ఏదో ఒకటి చేసి గట్టిగా ప్లాన్ చేయాలి. చెప్తా దీని సంగతి. ఈడేంటి ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు? హలో. అరే బావా, అర్జెంటుగా ఒకసారి మీ ఇంటి కిందకి రారా. ఏంటి మా ఇంటి కిందకి రావాలా? ఎందుకు? ఓహో, కొంప తీసే గారిలో బూర్లో పార్సిల్ పంపించావా? అలా అయితే చెప్పురా బాబు, ఏమేమి పంపించో, ఎంత పంపించో. నేను కూడా సాయంత్రం బస్సుకి మీ ఇంటికి పంపించేస్తాను, సమానం అయిపోద్ది. నీ అబ్బా, 5 రూపాయలు పెట్టి స్వీట్స్ కొనుక్కొని తినడానికే దిక్కులేదు, ఇంక నీకేం స్వీట్స్ పంపిస్తా. ఒకసారి కిందకి రా. ఏంటి, నువ్వు వచ్చావా? అవునరా. ఎందుకురా? సరే వస్తున్నానుండు. వీడేంటి చెప్ప పెట్టకుండా వచ్చాడు? మనం కూడా చెప్ప పెట్టకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలి, అప్పుడే సమానం అయిపోద్ది. అరే అబ్బా, నేనంటే ఈ చీమలు ప్రేమ లేదు. ఏరేలా రోడ్డు మీద కూర్చున్నావు? లోపల రారా, మా ఆవిడ టీయో కాఫీ పెట్టిస్తుంది. ఆ కాఫీ పొడి లేని కాఫీయో, టీ పొడి లేని టీయో తాగాల్సి వస్తుందనే ఇంట్లోకి రాకుండా ఇక్కడ కూర్చున్నా. పోయినసారి రాజుగారితో వచ్చినప్పుడు మీ ఆవిడ చేసింది ఇంకా మర్చిపోలేదురా. అన్నం అడిగితే కూర వేసింది, కూర అడిగితే అన్నం వేసింది. అరే అప్పుడు 2 వచ్చారు కదరా, ఏదో సమానత్వం కోసం సగం మర్యాదలు నీకు, సగం మర్యాదలు ఆడికి చేసింది. ఒరే, దాన్ని మర్యాద చేయడం అన్నారా, మర్డర్ అటెంప్ట్ అంటారు. ఇంకా నయ్యం, అన్నం తినే టైంలో గొంతులో అన్నం అడ్డుపడి నీళ్లు అడిగానే అనుకో, సమానత్వం పేరు చెప్పి నాకు ఇవ్వాల్సిన నీళ్లు వానికి ఇచ్చి నన్ను చంపేసేది. అరే ఈసారి అలా కాదులేరా, నువ్వు ఒక్కడే వచ్చావు కదా, రా లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. అంతేనంటావా? ఏయ్ రా, కూర్చో. బాగున్నారా అన్నయ్య? బాగున్నా సిస్టర్, మీరు బాగున్నారా? మీరు కూర్చోండి, నేను వెళ్ళి కాఫీ పెట్టి తీసుకొస్తాను. ఒరే, కొంప తీసి కాఫీ పొడి లేని కాఫీ తీసుకురాదు కదా? అలా ఏం చేయదురా. ఒకవేళ అలా చేసిందనుకో, రేపు పొద్దున నాన్నో తమ్ముడు వచ్చినప్పుడు కోడి తెమ్మందనుకో, కోడి తేకుండా బొచ్చి తీసుకొస్తా. ఏంటి రివెంజా? కాదురా, సమానత్వం. సర్లే గాని తెల్లారి హైదరాబాద్ లో ఊడిపడ్డావేంటి? ఓహో, ఊర్లో ఎవరినో గోకితే ఊరు మొత్తం కలిపి గెంటేశారు. కాదురా, ఉద్యోగం లేదని మా నాన్న ఇంట్లో నుండి గెంటేశాడు. అర్థమైంది. ఇప్పుడు ఏదో హోటల్లోని కప్పులు కడుక్కునే జాబ్ చూడాలి, అంతేనా? కాదురా, మీ ఆఫీస్ లోనే సాఫ్ట్వేర్ ఉద్యోగం చూడు. ఒరే, డిగ్రీలోనే డజన్ సబ్జెక్టులు ఉంచుకొని నీకు సాఫ్ట్వేర్ జాబ్ ఎలా వస్తుందిరా? ఏ, మీలా బీటెక్ బీఎస్సీ చేసిన వాళ్ళే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలా? మాలా డిగ్రీ పోయిన వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వకూడదా? అయినా కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు. నేను కనీసం సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వలేనా? అవ్వు. సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ కాకపోతే సాఫ్ట్వేర్ కంపెనీకి సీఈఓ అవ్వు, కానీ ఈ ప్రాసెస్ లో నన్ను మాత్రం హెల్ప్ అడక్కరోయ్. అంతేలేరా, చిన్నప్పుడు ముడ్డి కడుక్కోవడానికి నీళ్ళు లేక అలంటిస్తుంటే నేను తీసుకొచ్చి నీళ్ళు ఇచ్చాను రా.
నువ్వు ఆ సహాయం కూడా మర్చిపోయావు. అమ్మో, సమానత్వం. వీడికి తిరిగి సాయం చేసి సమానం చేసేయాలి. సర్లేరా, ఈరోజు మా మేనేజర్తో మాట్లాడతాను. అలా రా దారికి. ముడ్డి మ్యాటర్ చెప్తే గానీ బుద్ధి రాలేదు వీడికి. అన్నయ్య కాఫీ. సిస్టర్ కాఫీ పొడి వేసావా? తాగు. అరే సమానత్వం ఎక్కడ హాయ్ తేడా పూజ గారు. హాయ్ పూజ. మా ఫ్రెండ్. ఓ మీ ఫ్రెండా? అయితే నాకు కూడా ఫ్రెండ్. హాయ్, హాయ్ అండి. నేను కమల్ గారి తాలూకా. రే బావా, కమల్ గారి తాలూకా అంటే నాకు తెలియకుండా ఎప్పుడు పరిచయం అయిందిరా? అది చాలా పెద్ద మ్యాటర్ రా. సరే పూజ, అది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయి, నేను బాస్ దగ్గరికి వెళ్ళి వస్తాను. నేను చెప్తాను కదండి. సరే రండి. సార్, వీడేంటి సమానత్వం గడిలో వచ్చాడు? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నేను కూర్చోవచ్చా సార్? ఏంటి, నేను కూర్చున్నాను కాబట్టి సమానత్వం కోసం నువ్వు కూడా కూర్చోవాలనుకుంటున్నావా? కాదు సార్, సమానత్వం కోసం కాదు సార్, అవసరం. ఏంటి అవసరం? మా ఫ్రెండ్ ఊర్లో చెప్పా పెట్టకుండా పారిపోయి వచ్చాడు సార్. అంటే ఇప్పుడు సమానత్వం కోసం నువ్వు కూడా చెప్పా చేయకుండా హైదరాబాద్ నుంచి ఊరెళ్ళిపోతావా? లీవ్ కావాలా? కాదు సార్, జాబ్ కావాలి. ఆల్రెడీ జాబ్ చేస్తున్నావు కదా. నాకు కాదు సార్, మా ఫ్రెండ్కి. ఎవరు? ఆ ఊరు నుంచి పారిపోయి వచ్చినాడుగా? అవును సార్. ఏం చదువుకున్నాడు? డిగ్రీ చదివాడు సార్, కానీ 12 సబ్జెక్టులు ఉండిపోయాయి. ఒరే, దాని డిగ్రీ అన్నారా? ఇంటర్ అని చెప్పు. సరే, ఆఫీస్ బాయ్ జాబ్ చేస్తాడా? చేయడు సార్, వాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబే చేస్తాడు. ఏం మాట్లాడుతున్నావురా? వాడేదో తెలియక నీ దగ్గర ఉంటాడు. ఓకే, నువ్వెలా నా దగ్గర అంటున్నావు? అంటే చిన్నప్పుడు ముడ్డు కడుక్కోవడానికి నీళ్ళు సాయం చేశాడు సార్. నేను తిరిగి సాయం చేస్తేనే సమానత్వం అవుద్ది కదా. ఎక్కడ దొరికాడు బాబు? అలాగే డిగ్రీ ఫెయిల్ అయినోడికి సాఫ్ట్వేర్ జాబ్ అలా ఇస్తాంరా? వాడేం చేయగలడు? సార్, కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు. ఆఫ్టర్ ఆల్ ఇటు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవలేడా? ఒరేయ్, ఆ మాట కృషి ఉన్నోడికి రా, డిగ్రీ ఫెయిల్ అయినోడికి కాదు. సర్లే, ముందేమైనా జాబ్ ఎక్స్పీరియన్స్ ఉందా? వాళ్ళ నాన్న ఊర్లో ఎలక్ట్రీషియన్ సార్, అందులో వీడికి నైపుణ్యం ఉంది. చూడండి, సీసీ కెమెరాలు బిగించి వైర్లన్నీ బయట తీసి పెట్టేసినారు. ఈడ కూడా అంతే, వైర్లన్నీ బయట పెట్టినారు. ఒరేయ్, ఫ్యాన్లు స్విచ్లు బాగు చేసేవాడు సాఫ్ట్వేర్ జాబ్ ఏం చేస్తాడరా? సార్, డోర్ డోర్ కి పేపర్లు వేసే మన కలంగారు మన ఇండియాకి ప్రెసిడెంట్ అవ్వలేదా? ఒరేయ్, ఆ డిగ్రీ ఫెయిల్ అయిన ఋషులతోనూ కలంగారితో పోల్చకరా, నీకు దండం పెడతాను. సరే సార్, ఆడికి జాబ్ ఇవ్వకపోతే నేను కూడా జాబ్ రిజైన్ చేస్తా. ఏంట్రా బెదిరింపా? లేదు, సమానత్వం. వాడు నాకు హెల్ప్ చేశాడు, నేను కూడా ఆడికి హెల్ప్ చేయాలి. లేదంటే ఏదో త్యాగం చేయాలి, నా జాబ్ త్యాగం చేస్తా. ఒరే, నీకు దండం పెడతా, నువ్వు ఒక్కడు ఈ టీంలో పనిచేసేది. నువ్వు కూడా వెళ్ళిపోతే నేను సంక్రాంతికి పోతారా? సర్లే, మేనేజ్మెంట్తో మాట్లాడి ఎలాగోలా జాబ్ ఇప్పిస్తాను. సరేనా? నువ్వు పోరా బాబు, నువ్వు పో. సరే సార్, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఎలక్ట్రీషియన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిపోతాడనమాట. కర్మరా బాబు, కర్మ. అవును, అడగడం మర్చిపోయాను, మీ ఫ్రెండ్ ఎందుకు వచ్చాడు? ఆ రోజు సగం మర్యాదలు చేశాను, మిగతా సగం మర్యాదలు చేయించుకోవడానికి వచ్చాడా? కాదు, జాబ్ జాయిన్ అవడానికి. ఓ, జాబ్ వచ్చిందా? కాదు, నేనే మా ఆఫీస్లో జాబ్ చూసా. ఏంటి, మీ ఆఫీస్లోనా? అవును. దొరికిందే ఛాన్స్. ఇప్పుడు సమానత్వం పేరు చెప్పి ఎలాగైనా వీడియో ఆఫీస్లో జాయిన్ అయితే వాళ్ళిద్దరి సంగతి చెప్తా. వీడేంటి మళ్ళీ వచ్చాడు? ఒరే, మీ వాడికి జాబ్ ఇప్పించాక మళ్ళీ ఎందుకు వచ్చావు? అంటే మా వాడికి జాబ్ వేయించాం కదా సార్, సమానత్వం కోసం మా ఆవిడ కూడా జాబ్ వేయించమంటుంది సార్. సమానత్వమా? ఇప్పుడు మీ తరపున మీ ఫ్రెండ్ ని మీ ఆఫీస్ లో జాబ్ జాయిన్ చెప్పించారు కదా, అలాగే నన్ను కూడా మీ ఆఫీస్ లో జాబ్ జాయిన్ చెప్పించండి. ఎందుకు? సమానత్వం. నీకు ఆల్రెడీ జాబ్ ఉంది కదా. అవును, రిజైన్ చేస్తాను. దేనికోసం? సమానత్వం కోసం. ఒరేయ్, రోజుకోసారి వచ్చి రోజుకొకరికి జాబ్ ఇమ్మంటున్నావు. ఇది సాఫ్ట్వేర్ కంపెనీ అనుకుంటున్నావా, లేకపోతే మోటార్ మోసే గోడౌన్ అనుకుంటున్నావా? ఈసారి నువ్వు మానేస్తానని బెదిరించినా సరే నేను ఇంకెవ్వరికి జాబ్ ఇవ్వనురా. వచ్చేసారా? రండి, కూర్చోండి కూర్చోండి. ఎప్పుడు జాయిన్ అవ్వమంటారు మీ ఆఫీస్ లో? దేనికి జాయిన్ అవడం? అదేంటి, మీ ఫ్రెండ్ కి జాబ్ ఇప్పించారు కదా, నాకు కూడా ఇప్పించాలి కదా, సమానత్వం అని చెప్పాను. వాడు జాయిన్ అయితే నువ్వు కూడా జాయిన్ అవ్వాలా? అవును.
ఈసారి నువ్వు మానేస్తానని బెదిరించినా సరే నేను ఇంకెవ్వడికి జాబ్ ఇవ్వనురా. సార్ మా వాడికి జాబ్ ఇచ్చారు కదా, ఆ జాబ్ తీయించండి సార్. ఎందుకు? ఇప్పుడు మా వాడికి జాబ్ ఇవ్వడం వల్లే సమానత్వం కోసం మా ఆవిడ జాబ్ అడిగిందిగా. అదే వీడికి జాబ్ తీయించామనుకో మా ఆవిడకి కూడా జాబ్ ఉండదు, సమానత్వం కరెక్ట్ గా ఉంటది.